జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. అందరికీ నమస్కారం. పిల్లల పెంపకంలో ఇంకొక కోణం కూడా ఉందండి. పిల్లల్లో ఉండే చాలా రకాల పొటెన్షియల్స్ ఉంటాయి, వాళ్ళలో చాలా రకాల శక్తులు ఉంటాయి. కాకపోతే వాళ్ళలో ఈ నిద్రాణమైన శక్తులు, స్వామి వివేకానంద కూడా చెప్పారు, హ్యూమన్ పొటెన్షియల్ ఈజ్ ఎనార్మస్ అని చెప్పడం జరిగింది. ప్రతి మనిషిలో కూడా చాలా రకాల పొటెన్షియల్స్ ఉన్నాయి, చాలా రకాల శక్తులు ఉన్నాయి. కానీ ఆ శక్తి ఉంది అనేది వాళ్ళకి తెలియాలి. ఎప్పుడైతే ఇన్ని రకాల శక్తులు నిక్షిప్తమై ఉన్నాయి, వీటిని బయటికి తీస్తే వీ కెన్ డూ ఇంపాసిబుల్ అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుందో, వాళ్ళు ఆ శక్తులను ఉపయోగించడం జరుగుతుందన్నమాట. స్వామి వివేకానంద ఐడియాలజీలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన లోపలే ఉన్నాయి, వాటిని బయటికి తీయండి అని చెప్తారు ఆయన. వాటిని ఆచరణలో పెట్టండి, ఆ శక్తుల్ని, మనకున్న తెలివితేటల్ని ఆచరణలో పెట్టండి. మనకున్న శక్తియుక్తుల్ని ఎప్పుడైతే మనం ఆచరణలో పెడతామో వీ కెన్ డూ వండర్స్ అని చెప్తారు ఎప్పుడు ఆయన ఐడియాలజీ అదేనండి స్వామి వివేకానంద చెప్పిందని. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, తెలివితేటలు ఉన్నాయా? చాలామంది తల్లిదండ్రులు చేస్తున్న ఒక పెద్ద ఘోరమైన తప్పిదం ఏంటి అంటే, మా పిల్లవాడు అంత తెలివిగలవాడు కాదండి, పక్కింటి పిల్లవాడు చాలా తెలివిగలవాడండి. ఈ కంపేర్ చేయడం అనేది పిల్లలకి మధ్యలో ఎప్పుడూ చేయకూడదండి. ఎందుకంటే ప్రతి మనిషి కూడా యూనిక్ ప్రోడక్ట్ ఆఫ్ గాడ్. దేవుని సృష్టిలో ఒకళ్ళలాగా ఒకళ్ళని ఎప్పుడూ సృష్టించలేదు. మనిషిని పోలిన మనుషులు ఎక్కడ ఉండరండి, రైట్? అలాగే మీ పిల్లలకు సంబంధించి మీరు కంపేర్ చేస్తున్నప్పుడు మీ పిల్లోడు వేరు, పక్కింటి పిల్లవాడు వేరు. వాడుకున్న తెలివితేటలు వేరు, వాళ్ళకున్న స్కిల్స్ వేరు, మన పిల్లవాడికున్న స్కిల్స్ వేరు అనేది గుర్తించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. తెలివితేటలు ఉన్నాయా లేదా అనేదే డౌట్ పడుతున్నారు. తెలివితేటలను ఏ విధంగా ఉపయోగించాలి అనే దానికి వాళ్ళకు కూడా మనం అవకాశాలని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను, జరిగిన కథ. మదన్ మోహన్ మాలవ్య గారు ఒక స్వతంత్ర సమర యోధుడు. అది కాకుండా ఆయన బనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించిన వారు. బనారస్ హిందూ యూనివర్సిటీ సంస్థాపకులు అంటే మన జనరేషన్లో ఉన్న ఒక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యూనివర్సిటీ. నాగార్జున, తక్షశిల అన్నీ కూడా మన ప్రీవియస్ జనరేషన్స్కి సంబంధించినవి. కానీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీలో వన్ ఆఫ్ ద ఫేమస్ యూనివర్సిటీస్ బనారస్ హిందూ యూనివర్సిటీ. అయితే ఈయనకి ఈ యూనివర్సిటీ స్థాపించాలనే ఒక ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, ఆయన దగ్గర ఫండ్స్ లేవు, డబ్బులు లేవు. ఎందుకంటే యూనివర్సిటీ అంటే చాలా ల్యాండ్ ప్రొక్యూర్ చేయాలి, బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆయన చందా వసూళ్ళకు బయలుదేరాడు. ఎందుకంటే ఇంత పెద్ద యూనివర్సిటీ కట్టాలంటే నాకు విశ్వవిద్యాలయానికి కావాల్సిన ఇవన్నీ కూడా సమకూర్చుకోవాలి, కాబట్టి దానికి డబ్బు అవసరం. కాబట్టి ఆయన చందా వసూళ్ళకు బయలుదేరారన్నమాట. ఈ చందా వసూలుకి బయలుదేరినప్పుడు ఈయనకి యూనివర్సిటీ ఐడియా వచ్చినప్పుడు భారతదేశం అంతా కూడా ముక్కలుగా డిఫరెంట్ రాజులు పరిపాలిస్తూ ఉన్నారని. అలా ఆయన ఒక రాజ్యంలోంచి ఇంకో రాజ్యం అలా వెళ్తూ ఫైనల్గా హైదరాబాద్ వచ్చారు. ఆయన హైదరాబాద్కి రాజు ఆ రోజు నిజాం హైదరాబాద్. ఆయన పాపం ఫలక్నుమా ప్యాలెస్లోనే ఎక్కడో ఉన్నారు. ఆయన దర్బార్లోకి మదన్ మోహన్ మాలవ్య గారు వెళ్ళడం జరిగింది. నేను ఈ పని మీద వచ్చాను, నాకు చందా కావాలి, ఎందుకంటే పెద్ద యూనివర్సిటీ తలపెట్టాను నేను. జనరేషన్స్ టుగెదర్ మనకి జ్ఞాన సముపార్జనకు ఉపయోగపడుతుంది, ఎంతోమందికి ఉపయోగపడే కార్యం అది. నువ్వేమో ఇక్కడ ఈ ప్రపంచంలో ఈ పార్ట్లో చాలా గొప్పవాడేవని విన్నాను, కాబట్టి నువ్వు ఏదైనా చందా ఇస్తే నేను తీసుకొని వెళ్ళి ఆ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్లో ఉపయోగిస్తానని చెప్పారంట. నిజాం గారు ఆ రోజు మంచి మూడ్లో లేరు. ఆయన ఏమనుకున్నాడో ఏమో లేదు, చందా ఉందా, నేనేమి ఇవ్వను, వెళ్ళిపో అని చెప్పాడంట. నేనేం చందా ఇవ్వడం లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడంట. ఈయనకు అర్థం కాలేదు. ఈయన ఏమన్నాడంటే, అలా కాదు, నేను చాలా దూరం నుంచి, వారణాసి నుంచి ప్రయాణం చేసి వచ్చాను, నువ్వు ఏదైనా చందా ఇస్తేనే నేను ఇక్కడి నుంచి కదులుతాను, లేకపోతే నీ దర్బార్లోనే నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పి హంగర్ స్ట్రైక్కి ఆయన ఇక్కడ కూర్చుండిపోయాడంట. నిజాంకి బాగా ఇరిటేషన్ ఎక్కువైపోయింది, కోపం పెరిగిపోతుంది. ఎప్పుడైతే కోపం కంట్రోల్ దాటిందో నిజాం ఏం చేశారంటే, ఆయన చెప్పు తీసి మదన్ మోహన్ మాలవ్య మీద విసిరేయడం జరిగింది. మరి బాగా చదువుకున్న మనిషి అయినా అదొక అవమానం కింద ఆయన ట్రీట్ చేయలేదు. ఆయన ఇమీడియట్గా ఆ చెప్పుని చేతిలోకి తీసుకున్నాడు, ఆ దర్బార్లో నుంచి బయటికి నడిచారు.
ఫలక్నుమా ప్యాలెస్ నుంచి బయటకు వస్తే చార్మినార్ దాటితే అక్కడ మదీనా అని ఒక ప్లేస్ ఉంది. ఇవాళకి కూడా ఉంది, మదీనా అంటారు ఆ ఏరియాని. ఆ మదీనా ఆ రోజుల్లో చాలా పెద్ద మార్కెట్ అది. అయితే ఆ మదీనా మార్కెట్లో ఆయన కూర్చొని రాజుగారి చెప్పు వేలం పాట, నా పాట ఒక్కడా అని మొదలుపెట్టాడంట. ఆ రోజుల్లో ఆణాల్లో ఉండేది కదా కరెన్సీ, నా పాట ఒక్కడా అని మొదలుపెట్టాడంట. మరి ఎంతైనా రాజుగారి చెప్పు కదా అని అక్కడ ఉన్న వర్తకులందరూ, బిజినెస్ మ్యాన్ అందరూ కూడా ఆ వేలం పాటలో పాల్గొనడం జరిగిందంట. మెల్లమెల్లిగా 10లు 100లు వేలల్లోకి వెళ్ళింది ఆ పాట, వేలం పాట. మరి ఎంతైనా రాజుగారి చెప్పు కదా. ఈ నిజాం గారికి, దర్బార్లో కూర్చున్న నిజాం గారికి రహస్యంగా ఈ విషయం తెలిసింది, చెప్పు వేలం వేస్తున్నారు అక్కడ అనేది. మరి ఆయన ఏమనుకున్నాడు ఏమో, ఇమ్మీడియట్గా ఆయన అకౌంటెంట్ని పిలిచాడు, దివాన్చీని పిలిచి ఆయనకు ఒక మూట ఇచ్చి, ఇది తీసుకో వెళ్ళు, వేలం పాటలో పాల్గొని నా చెప్పు నాకు వెనక్కి తీసుకురా అని చెప్పాడంట. ఇమీడియట్గా ఆ దివాన్చీ గారు వెళ్ళారు, వేలం పాటలో ఆ చెప్పు గెలుచుకొని వెనక్కి తీసుకొచ్చి ఇచ్చారు. ఆ డబ్బు ఏదైతే వేలం పాటలో వచ్చిందో ఆ డబ్బుని మదన్ మోహన్ మాలవ్య గారు బనారస్ హిందూ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్లో ఉపయోగించడం జరిగింది. ఎందుకు చెప్పానంటే ఈ కథ తెలివితేటలు ఉండడం కాదు, దాన్ని ఆచరణలో పెట్టాలి, వాటిని ఉపయోగించాలి. ఎప్పుడైతే ఉపయోగిస్తారో వీ కెన్ డూ వండర్స్ అనమాట. కాబట్టి పిల్లలకి కూడా ఈ విషయంలో మనం చాలా చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా అవకాశాలు క్రియేట్ చేయండి. వాళ్ళకున్న బుర్రని ఉపయోగించడానికి, వాళ్ళకున్న తెలివితేటల్ని ఉపయోగించేటట్టుగా మనం చేసినట్టయితే డెఫినెట్గా వాళ్ళ జీవితాల్లో ఒక మంచి వ్యక్తిత్వాన్ని వాళ్ళు బిల్డ్ చేసుకోవడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇది గమనించాల్సిన విషయం. నమస్కారం అండి.